నీతిమంతులైన వారి సాక్ష్యం జాబితా. Those who were rooted in the temple of the Lord. ఎలాంటి పరిస్థితుల్లో నాటబడ్డారు. వారి భక్తిని కదిలించే ప్రయత్నం ఎన్నో జరిగాయి, ఎన్నో కుట్రలు. సాతాను ఒక సవాలుగా తీసుకున్నాడు. అందులో ఒకడు యోబు. అతని భక్తిని కదిలించాలని, ఎలాగైనా ప్రభుతో తనకున్న బంధాన్ని తెంచాలని, చిన్ననాటి నుండి నేర్చుకున్న భక్తి శ్రద్ధలు తన జీవితంలో ఏమాత్రం ఉండనివ్వకూడదని ప్రళయాలపై ప్రళయాలు, గాలి తుఫాను రప్పించాడు సాతాను తానే. కానీ దేవుని మహాకృప ఆ భక్తుని చుట్టూ అద్భుతమైన ఆశీర్వాదం ఉండగా, కంచె ఉండగా, తన భక్తి జీవితాన్ని అడుగడుగున స్థిరపరచుకునే కృప దేవుడు ఆ భక్తునికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ భక్తుడు అన్న మాట ఏంటో తెలుసా? ఆస్తులు పోయాయా, పశువులు పోయాయా, ఎడ్లు పోయాయా, గొర్రెలు మేకలు పోయాయా, వేలు వేలు, ఒకటి రెండు కాదు, వేలు వేలు, చేని, పంట, పైరు, తోట అన్నీ పోయాయి. ఇక భక్తిని వదిలేస్తాడు, దేవుని దూషిస్తాడు అని సాతాను సంబరపడతా ఉన్నాడు. అంతలో తన 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోతారు. 10 మంది పిల్లలు. ఇక సైతాను గ్యాంగ్ అంతా ఒక్కసారి యోబు ఫీలింగ్స్ని చూస్తూ ఉంది. ఇప్పుడు యోబు ఏం చేస్తాడు, ఎలా దూషిస్తాడు, ఎలా ప్రభుని వదిలేస్తాడు అని అంత సాతాను ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, చెప్పకే చెప్తున్నాడు, సైతానా, ఇవి ఉంటే ఏంటి, పోతే ఏంటి? నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు. నా భక్తి కదలదు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అలాగైతే యోబును టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. మెంటల్గా టార్చర్ చేశాడు. ఇప్పుడు బాడీలీ టార్చర్, శరీరంలో రోగం, లేనిపోని బాధ, లేనిపోని కురుపులు, అడుగడుగున శరీరం క్షీణించిపోతుంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాడు ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. టీవీగా దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నవాడు ఎముకల గూడుగా మారిపోయాడు. శరీరం లేదు, ఆరోగ్యం పూర్తిగా జీరో దిగిపోయింది. సరే, ఎవరైనా పక్క నిలబడి ఆదరిస్తారా అని సొంత భార్య తట్టు చూస్తే ఆ భార్య కూడా ఒక ముళ్ళుగా తయారైంది. ఆదరణ లేదు, నెమ్మది లేదు, ప్రోత్సాహం లేదు, ధైర్యపరిచేవారు లేరు, భుజాలు తట్టేవారు లేరు. ఆస్తి పోయే, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, భార్య సహకారం లేదు. ఇవన్నీ ఉండగా ఎలా నిలబడతాడు యోబు అనుకుంటూ ఉంది ప్రపంచం, సైతాను ప్రపంచం. అప్పుడు యోబు మరో మాట అంటాడు, ఆస్తి పోవడం కాదయ్యా, ఆరోగ్యం పోవడం కాదయ్యా, నా పిల్లలు చావడం కాదయ్యా, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ప్రతి ముక్క నా దేవుని స్తుతిస్తుంది. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి. యేసయ్య స్తోత్రం అనండి. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య స్తోత్రాలయ్యా. అచంచలమైన భక్తి ప్రభు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో నాటబడిన యోబు సాతానుగాడు పెళ్లగించలేకపోయాడు.